హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో అన్నది ఫుల్ మూన్ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అసలు మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అలానే వారు మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారా, నెగిటివ్గా అనుకుంటున్నారా, అంటే ఈరోజున్న ఎమోషన్స్ ఫీలింగ్స్ రేపు ఉండవు, అలా అలా మారుతూ ఉంటాయండి. కానీ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ రీడింగ్లో అయితే మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి. ఇక్కడ నేను సఫర్స్ చేస్తున్నాను ఎనర్జీస్ కార్డ్. మొదటగా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అలానే పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా, సఫర్స్ చేస్తున్నాను ఎనర్జీస్ కార్డ్. చూసే వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఫుల్ మూన్ ఎనర్జీస్. ఈ ఫుల్ మూన్ అన్నది మీకు పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయా, నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయా? ఎస్ అండి, చాలా పాజిటివ్గా ఉన్నారు. చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు. ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఫ్రెష్ లైఫ్ అంటే ఇప్పటి వరకు ప్రతి సిచ్యువేషన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇంకా మీకు అర్థమైపోయిందండి లైఫ్ అంటే ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎక్కువ ఎవరికి ఎమోషన్స్ ఫీలింగ్స్గా కనెక్ట్ అవ్వకూడదు, అంటే ఎక్కువ ఎవరికి ఎమోషన్గా కనెక్ట్ అవ్వకూడదు. మీకు మీరు కేర్ తీసుకోవాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి, ఇంకా ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకూడదు, ఇంకా మీ లైఫ్లో పాజిటివ్ వేలో వెళ్ళాలి. ఈ జీవితం ఇక్కడితో సరిపోతుంది. ఒకరి వల్ల బాధపడమే కానీ మీరు ఎవరిని బాధ పెట్టే సిచ్యువేషన్స్ అయితే లేవండి. ఇంకా మీరు ఒక స్టెబిలిటీ మైండ్ అయితే ఉంది. అంటే ఇక్కడ మీరు ఒకరి గురించి ఆలోచించి ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసుకున్నారు ఈ మూన్ ఎనర్జీస్లో. ఎందుకంటే మీకు పాజిటివ్గా ఉందని తెలియజేస్తుంది. అలానే మీ మైండ్ సెట్ కూడా మీకు మీరు సెల్ఫ్ లవర్గా కనిపిస్తున్నారు. అండ్ అలానే మీ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ కార్డు వచ్చిందండి. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ అన్నవి మీకు ఒక న్యూ బిగినింగ్ లైఫ్గా కానీ ఫ్రెష్ లైఫ్గా కానీ స్టార్ట్ అవబోతుంది. మేబీ కొంతమందికి న్యూ పర్సన్స్ రావచ్చు, లేదంటే కెరీర్ మీద ఫోకస్ చేసిన వారికి అనుకోని అవకాశం వల్ల ఏదో మంచి విషయం అయితే జరగబోతుందండి. మంచి పాజిటివ్ కార్డు అయితే వచ్చింది. మరి మీ పార్ట్నర్ అయితే ఒక పొసెసివ్ ఫీల్డ్లో ఉన్నారు. వీళ్ళ మైండ్ సెట్ వచ్చి ఒక మనీ మైండెడ్ పర్సన్లా సూచిస్తుందండి. అలానే ఇప్పుడు మీరు బాధపడితే వారు పట్టించుకోరు. ఒకవేళ మీరు హ్యాపీ స్మైల్తో వారికి మీరు ఒక హ్యాపీ స్మైల్లో ఉంటే వీరు తట్టుకోలేరు. ఈర్ష్య అన్నది ఉంటుంది. అంటే మీరు హ్యాపీగా ఉన్నారంటే మీ లైఫ్లో ఎవరో ఉన్నారు, ఏంటి సంతోషం, మీ గురించి తెలుసుకోవాలి, ఇలాంటి మైండ్ సెట్ అయితే ఉందండి. వీరు ఎలాంటి వారు అంటే మీరు కష్టంలో ఉన్నా, మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా, అంటే మీ సిచ్యువేషన్ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నా పట్టించుకోని వారు మీరు ఎప్పుడైతే పాజిటివ్ వేలో ఏమీ పట్టించుకోకుండా మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తే మీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడే తత్వంలా కనిపిస్తుంది ఈ ఎనర్జీస్. మీ పార్ట్నర్ మిమ్మల్ని చూసి చాలా పాజిటివ్ ఫీల్ అవుతున్నారండి. ఎందుకో కొంతమంది అయితే వాళ్ళ లైఫ్ వారు చూసుకున్నా సరే మళ్ళీ మీ మీద ఏంటో ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఏదో వారికే సొంతం ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ ఒక మనీ మైండెడ్ పర్సన్లా సూచిస్తుందండి. అలాంటిది మళ్ళీ మీ మీద ఫోకస్ అయితే చేశారు. ఎందుకంటే మీ లైఫ్లో చాలా పాజిటివ్గా అయితే ఉంది. ఇప్పటి వరకు మీరు పార్ట్నర్ని పట్టించుకోవడం, పార్ట్నర్ని రన్ చేంజర్గా ఉండడం, అంటే వారి చుట్టూ తిరగడం, వారి వెంట పడ్డం ఇలా చేశారు. ఎప్పుడైతే వదిలేశారో ఇప్పుడు మీ పార్ట్నర్ మీ విషయంలో
ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు ఈ ఎనర్జీస్లో. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయి. ఈ ఎనర్జీస్లో కూడా చూద్దాం. 2 ఎనర్జీస్. ఇది మీకు సంబంధించింది, ఇది పార్ట్నర్ సంబంధించింది. మీరేమంటున్నారు? నిన్ను మర్చిపోయి చాలా కాలం అయింది, ఇక నా కోసం వెయిట్ చేస్తున్నావు, నీ లైఫ్ నువ్వు చూసుకో, వెయిట్ చేయకు, నా లైఫ్ నేను చూసుకున్నాను అంటే మీకు అంత కోపం మీద వచ్చేసిందండి. అంటే వారి కోసం ఇప్పటి వరకు మీరు వెయిట్ చేశారు, పట్టించుకోలేదు. ఇంకా మీరు ఫోన్ కానీ మెసేజ్ కానీ వారు ఏమైనా చూస్తారు కదా, ఎందుకు చేయట్లేదని మీరు చెప్పే మాట, ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను, ఇంకా మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారని మీ పార్ట్నర్కి అయితే చెప్తున్నారు. ఇక్కడ పార్ట్నర్ అయితే ఏం చెప్తున్నారు? నిన్ను బాధ పెట్టాను, మోసం చేశాను, నీ విలువ తెలుసుకుంటున్నాను, నన్ను మార్చింది నువ్వే, నీవు నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా? అంటే ఇక్కడ మీ లైఫ్లో చాలా అంటే చాలా మార్పులు అయితే జరుగుతున్నాయండి. వీళ్ళు మనీ మైండెడ్ పర్సన్ కాబట్టి మీ సక్సెస్ చూసైనా రావచ్చు. ఇది అందరికీ జరుగుతుందా అంటే మీరే తెలుసుకోవాలండి. అసలు మీ లైఫ్లో మీరు ఎలా ఉండేవారు, పార్ట్నర్ మీతో ఎలా ప్రవర్తించేవారు. అలాంటిది ఇక్కడ మీరు మీ పార్ట్నర్ని మర్చిపోవాలనుకుంటున్నారు. కొంతమంది అయితే మర్చిపోయి ఇంకా వీరితో టైం వేస్ట్ అని వదిలేశారు. ఇక్కడ మీ పార్ట్నర్ మీ వెంట పడుతున్నారు. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ ఇలా పక్కన ఉంచేస్తాను. ఇప్పుడు పెండిలంలో ఈ ఎనర్జీస్ అనేవి పెండిలం బోర్డులో అసలు పార్ట్నర్ మీకు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారో వీటికి సంబంధించి నేను ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుందండి. అంటే డివైన్ ఏ ఎనర్జీస్ కార్డ్స్ సూచిస్తే పార్ట్నర్ మీ గురించి పాజిటివ్గా ఉంటున్నారా, అంటే పాజిటివ్ నిర్ణయం తీసుకుంటున్నారా, నెగిటివ్ నిర్ణయం తీసుకోబోతున్నారా, మీకు సమాధానం అయితే దొరుకుతాయి. వావ్, ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చేసినాయండి, వాటంతట అవే పడ్డాయి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. డివైన్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డులో మీరు ఏ ఎనర్జీస్ కార్డ్ మాకు సమాధానాలుగా ఇవ్వబోతున్నారు? చూసే ప్రతి వ్యూవర్ మనసులో ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ గురించి వారికి ఏదో సమాధానం కావాలని ఎదురు చూస్తున్నారు. మీరిచ్చే సమాధానం బట్టి ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుందండి. చూసారు కదా, మీ పార్ట్నర్ మీ గురించి అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి. అంటే మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. మీరు గతంలో మీ పార్ట్నర్తో ఏమైనా సరదా మాటలు మాట్లాడినా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీలో ఎవరైనా కనిపించినా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో అయితే చూస్తున్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుందండి. పాస్ట్ లైఫ్లోని వారు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు టైం కూడా. ఈ ఎనర్జీస్లో అయితే పార్ట్నర్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు, అది కూడా పాజిటివ్గా. ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. పార్ట్నర్కి ఒక కన్ఫ్యూజన్ మైండ్ అయితే కనిపిస్తుంది. రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే పార్ట్నర్ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందండి. వారు మీతో మాట్లాడితే మీరు మాట్లాడతారా లేదా? ఈ ఎనర్జీస్లో అడిగారు కదా, మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అని. దీనికి సంబంధించి అనుకుంటండి. ఎందుకంటే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఫీలింగ్ ఏంటంటే మీరు ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారు. అంటే మీ విలువ అయితే తెలుసుకున్నారండి.
అండ్ మీ గురించి స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అంత వరీ ఫీల్లో ఉన్నారు. 24/7 ఆలోచిస్తున్నారు. ఇంకా వారికి నిద్ర పట్టట్లేదండి మీ గురించి ఆలోచించడం వల్ల. అంత మెంటల్ స్ట్రెస్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు సమాధానాలు అయితే వచ్చాయనుకుంటున్నాను. మీ పార్ట్నర్ అయితే మీ గురించి చాలా పాజిటివ్గా ఉన్నారండి. నెగిటివ్గా అయితే ఏమీ లేరు. కానీ వారు మీతో మాట్లాడాలనుకున్నా మీరు మాట్లాడతారా లేదా అని కొంచెం భయం. ఇప్పుడు మీరు బంగారంలా ఫీల్ అవుతున్నారు. వారి ఆలోచన ఎంతలా ఉన్నాయంటే ఇంకా వారికి నిద్ర పట్టని రాత్రులతో గడుపుతున్నారు. ఇవి ఎనర్జీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 ఎనర్జీస్కి చూద్దాం. వన్ 2 3 4 క్లారిఫికేషన్ చూద్దాం. ఇదైతే ఏం చెప్తున్నారు. ఈ రోజంతా నువ్వే గుర్తొస్తున్నావు. ఎవరిని చూసినా నీలా అనిపిస్తున్నారు. నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో మిస్ అవుతున్నానో వారికి ఇప్పుడు అర్థమవుతుందంటండి. దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. మీతో మాట్లాడాలనిపిస్తుందంట. ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా, మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు. మీరంటే అంత ఇష్టం అయితే చూపిస్తున్నారు. మీతో మాట్లాడాలని అనుకుంటున్నారంట. ఈ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. వారు ఏమంటున్నారంటే, మనసుకు బాధ కలిగించే మాటలు, పనులు, ప్రవర్తన వల్ల నీ మీద కోపం వచ్చింది. కానీ నీ మీద పగ, ద్వేషం లేదు. నీ వల్ల హర్ట్ అయ్యాను. అది వారి మనసులో మాట చెప్పడం అయితే జరిగింది కదండి. అంటే మీరు ఏదైనా విసిగించడం కానీ, ఏదైనా వారు బాధపడే మాట మాట్లాడడం కానీ ఏదో చేస్తుంటారు. అందుకే బాధపడుతున్నారు. మళ్ళీ వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ మళ్ళీ మీరు ఏమైనా బాధ పెడతారేమో అని కొంచెం భయంగా ఏమైనా ఫీల్ అవుతున్నారేమో. ఈ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. నువ్వంటే చాలా ఇష్టం. మనసులో నువ్వెప్పుడు ఉంటావు. మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఐ లైక్ యూ. ఇష్టం చూపిస్తున్నారండి. అంటే చెప్పాను కదా, బంగారంలా ఫీల్ అవుతున్నారు. మాటల్లో చెప్పలేని ప్రేమ అన్నమాట. సో ఈ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. ఇప్పుడు ఎవరితో ఉన్నారు రిలేషన్, వారికి చెప్పే మాట అండి ఇది. నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఎవరితో రిలేషన్ ఉన్నారో వారి మీద ఎటువంటి ఉద్దేశం లేదని, మీ పార్ట్నర్ లైఫ్లో మీరున్నారని, వారితో పెళ్ళి కానీ రిలేషన్ కానీ ఇష్టం లేదని మీ పార్ట్నర్ అయితే చెప్తున్నారు. వారిని హోప్స్ అయితే పెట్టుకోవద్దు అంటున్నారు. ఇదేనండి వారి ఫీలింగ్. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఎవరికో చెప్తున్నారు. ఇక్కడ కన్ఫ్యూజన్ చూశారు కదా, దీనికి క్లారిఫికేషన్. మీ పార్ట్నరు మీ మీద కోపంతో దూరమయ్యారు. కానీ మీ మీద ఎటువంటి కోపం ద్వేషం అయితే లేదంటండి. పగ ద్వేషం లేదంట. కన్ఫ్యూజన్ మైండ్ ఏంటంటే ఇప్పుడు వారికి క్లారిటీ వచ్చింది మీ విషయంలో. థర్డ్ పార్టీ వారి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు. ఒకవేళ మిమ్మల్ని కాదని ఆ రిలేషన్లోకి వెళ్ళి వారిని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా కానీ ప్రజెంట్ అయితే వారి ఎమోషన్ వచ్చేసి పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదంటండి. వారి లైఫ్లో వేరే వారు అంటే మీరున్నారని వారు డిసైడ్ అయిపోయారు. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డు కూడా చూద్దాం. కొన్ని రోజులు వెయిట్ చేసి సిచ్యువేషన్స్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. రీయూనియన్ ఉంటుంది. అదే మీ లైఫ్ అయితే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో అయితే చాలా పాజిటివ్గా అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి.
వారి నిర్ణయం కూడా ఎలా ఉంది. మీ పార్ట్నర్కి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండేది, ఇప్పుడు థర్డ్ పార్టీ వారిని కూడా వద్దంటున్నారు. చూసారు కదా ఇక్కడ ఎనర్జీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫీలింగ్స్కి అంటే మీ మాటలకి పార్ట్నర్ ఏం సమాధానం ఇస్తున్నారో చూద్దాం. నీ పార్ట్నర్ అయితే కొన్ని రోజులు వెయిట్ చేయమంటున్నారండి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ ఏదో కనిపిస్తుంది, అందుకే కొంచెం వరీ ఫీల్లో కూడా ఉన్నారు, మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఈ ఎనర్జీస్ కూడా ఇక్కడ ఉంచుతుంది. ఈ ఎనర్జీస్లో మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ అంటే మీ పార్ట్నర్ స్టార్టింగ్ లెటర్తో అంటే పేరులోని మొదటి అక్షరం స్టార్ట్ అయ్యేవారు ఎవరైతే ఉన్నారో అసలు మీ పార్ట్నర్ మనసులో ఏముందో ఈ ఎనర్జీస్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. A to Z వరకు చెప్తాను. మీ పార్ట్నర్ పేరులో మొదటి అక్షరం. కొంతమంది పార్ట్నర్ని నిక్ నేమ్తో కానీ ఇష్టమైన పేరుతో కానీ పిలుచుకుంటారండి. అలా కూడా చూసుకోవచ్చు. ఇంటి పేర్లు ఏం అవసరం లేదు. వాళ్ళు పిలిచే పేరు కానీ మీరు పిలిచే పేరు కానీ ఏదో ఒకటి. మీరు లేనిపోని డౌట్లు నాకు పెడుతున్నారు. సో ఎంత క్లారిటీ ఇచ్చినా ఇంకా డౌట్లు అడుగుతూనే ఉంటున్నారు. మీ పార్ట్నర్ మీరు ఎలా పిలుస్తారో అలా మొదటి అక్షరం మీరు చూసుకోవచ్చు. A to Z వరకు మీ పార్ట్నర్ మనసులో మీకు ఇచ్చే ప్రపోజల్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే ఏ లెటర్ వారు అంటే మీ పార్ట్నర్ ఏ లెటర్ అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారండి. అంటే వారి ఆలోచనలు మీ వైపు వస్తున్నాయి. నెక్స్ట్ B లెటర్. మీ పార్ట్నర్కి మీ మీద ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. కాంటాక్ట్లో అయితే రాబోతున్నారు, మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. C లెటర్. మీ పార్ట్నర్కి ఆలోచనలు మీరు వ్యసనం అయిపోయారండి. అంటే మీ పార్ట్నరు మీకు వ్యసనం అయిపోయారన్నమాట. మీరు వారికి తెలియకుండా అంత సంతోషాన్ని అయితే ఇస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుని. అండ్ D లెటర్. మీరు ఒక అమ్మ ప్రేమలా ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నారు, మీరు అంత ప్రేమ చూపించగలరని కూడా వారు అనుకుంటున్నారు. ఒక మదర్లో చూస్తున్నారు మీలో, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ ఈ లెటర్. ఎవరైతే ఉన్నారో ఇక్కడ కర్మ సిచ్యువేషన్ అయితే పాజిటివ్ కర్మ అయితే స్టార్ట్ అవుతుందండి. అంటే మీకు దూరం అయిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. వారి నుండి కాంటాక్ట్ రావడం కానీ రీయూనియన్ ఉండడం కానీ అయితే జరుగుతుంది. ఈ F లెటర్. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ ఏవో సమస్యలు అయితే ఇరుక్కున్నారండి. మేబీ థర్డ్ పార్టీ వారితో గొడవలు అయితే కనిపిస్తున్నాయి. మీతో గొడవ పడాలని అనుకోవట్లేదు, మీ గురించి కూడా గొడవ పడుతున్నారు. అంటే మీ మీద ప్రేమ కనిపిస్తుంది, ఎదుటి వాళ్ళ మీద చిరాకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో ఏవో సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. G లెటర్. మీ పార్ట్నర్ మీతో రియూనియన్ కావాలని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ రీయూనియన్ ఉండబోతుందండి. మీ పార్ట్నర్ మీతో హ్యాపీ లైఫ్ ఉంటుందని వారు అంటున్నారు. H లెటర్. మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు కూడా. మేబీ మీ ఫ్రెండ్స్తో కానీ లేదంటే మీకు సంబంధించిన వారితో కానీ వారితో మాట్లాడుతున్నారు మీ గురించి. అంటే పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడబోతున్నారు. I లెటర్. ఇక్కడ మీ పార్ట్నర్ రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ లేదంటే మీరు మ్యారీడ్ పర్సన్ అయితే మీతో రీయూనియన్ అవ్వాలని వారు అనుకుంటున్నారు, అవ్వబోతున్నారు కూడా. J లెటర్. మీ పార్ట్నర్ ఏదో నిజమైతే తెలుసుకున్నారండి, అది మీ గురించే. ఎవరు ఎలాంటి వారు. ఇప్పుడైతే థర్డ్ పార్టీ వారితో సపరేషన్ అయితే అయిపోతున్నారు అండ్ మీ గురించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు ఒక నిజం తెలియడం వల్ల. అండ్ K లెటర్. మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ ఇవ్వబోతున్నారు.
మీతో మాట్లాడాలంటే కొంచెం భయపడుతున్నారండి. అంటే మీరు మాట్లాడతారా లేదా, వారికి కోపం వచ్చి దూరమయ్యారు. అండ్ అలానే మళ్ళీ మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయం. ఎల్ లెటర్. మీ పార్ట్నర్ మీ గురించి అయితే ఏడుస్తున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే హ్యాపీగా లేరు. మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఇటు థర్డ్ పార్టీ వారి వల్ల కూడా సమస్యలు వస్తున్నాయండి. వారు ఎవరైనా కావచ్చు, వారి ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏడుస్తున్నారు అంటే వారి ఫీలింగ్స్, ఎమోషన్, వారి మనసులో మీతో మాట్లాడుతున్నట్టే వారు ఉంటున్నారు. ఎం లెటర్. మీ పార్ట్నర్ వర్క్ ఫోకస్లో ఉన్నారండి. అంటే వారి పని వారు చూసుకుంటున్నారు కానీ ఏదో మిస్ అవుతున్నారు. మీరు ఏదైనా మాట అంటే వారిలో మార్పు అయితే కనిపించిందని కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. అంటే మీకు నచ్చినట్టు ఉంటున్నారు, మీకోసం కష్టపడుతున్నారు. మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడి వరకు వచ్చినాయి మర్చిపోయాను. ఎన్. నెక్స్ట్ ఎన్ లెటర్. మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ రావడం అయితే జరిగిందండి. అంటే గతంలో మీతో ఎలా ఉండేవారు, ప్రజెంట్ అయితే అలా లేరండి. జీవితం చాలా నేర్పించింది. ఇప్పుడు ఒక ఫ్రెష్ స్టార్ట్, ఒక కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్నారు. అది కూడా మీ గురించే. మీ పార్ట్నర్లో మార్పు అయితే రావడం అయితే జరిగింది. ఓ లెటర్. ఎవరైతే మీ పార్ట్నరు ఓ లెటర్తో స్టార్ట్ అయితే అది ఇంటి పేరు కావచ్చు, లేదంటే మీరు పిలిచే ఓ అన్న అలా కూడా తీసుకోవచ్చండి. మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి. మీరంటే చాలా ఇష్టం, దైవాన్ని కూడా కోరుతున్నారు ఈ బంధం కలిసేలా చేయమని. మీకు ఒక గాడ్ ప్లేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ పీ లెటర్. మీ పార్ట్నర్ అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారండి సరైన సమయం కోసం మాట్లాడడానికి. ఎందుకో కొంచెం భయపడుతున్నారు. ఒక సిచ్యువేషన్ నుండి రిలీజ్ అయిపోయి వారు ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. కొన్ని రోజులు వెయిట్ చేయమని మీకు చెప్తున్నారు. నెక్స్ట్ క్యూ లెటర్. క్యూ లెటర్ ఎవరైతే ఉన్నారో మేబీ తక్కువ మంది ఉండొచ్చండి. కానీ ఇక్కడ పార్ట్నర్ అయితే లైఫ్ అప్సెట్ అవుతున్నారు. అంటే ఎవరు హర్ట్ అవ్వడం కానీ, ఏదో మిస్ అవ్వడం కానీ, మళ్ళీ పాస్ట్ లైఫ్లోకి రావాలనుకోవడం కానీ, అంటే ఎమోషన్స్ ఎక్కువ ఫ్లోటింగ్లో ఉన్నాయి. పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా, ఒక కన్ఫ్యూజ్ అయితే ఉంది. ఆర్ లెటర్. మీ పార్ట్నర్ అయితే చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు. మీరు ఒక అందమైన వారిలా కనిపిస్తున్నారు. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీరంటే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వారిని అంతలా ఆకట్టుకుంటున్నారని మనసుకు దగ్గర అవుతున్నారు. ఎస్ లెటర్. మీ పార్ట్నర్ ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు. చూడ్డానికి నార్మల్గా కనిపిస్తున్న మనసులో అయితే వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకోవట్లేదు. ఏమైందని అడిగినా చెప్పరండి. కొంచెం వారితో ప్రేమగా మాట్లాడితే ఏడ్ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. నెక్స్ట్ టీ లెటర్. మీ పార్ట్నర్ అయితే వాళ్ళ లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారండి. ఇప్పుడు ఒక కొత్త జీవితం కావాలని కోరుకుంటున్నారు. మేబీ మీకు ప్రపోజల్ ఇవ్వబోతున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. అంటే ఇక్కడ యూనియన్ కనిపిస్తుంది. పార్ట్నర్లో చాలా చేంజెస్ అయితే రావడం జరిగింది. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఒక మంచి రోజు కోసం, ఆ రోజైతే రాబోతుంది. యూ లెటర్. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఒంటరిగా కూర్చుంటున్నారు. మైండ్ ఆబ్సెంట్గా ఉంది. ఎవరిని పట్టించుకోవట్లేదు. మీరే గుర్తు వస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మేబీ థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ వారిని కూడా పట్టించుకోవట్లేదు. వారికి ప్రపోజల్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు. మీకంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. వి లెటర్. మీ పార్ట్నర్ ఒక మనీ మైండెడ్ పర్సన్లా అనిపిస్తున్నారు. వారి లైఫ్లో అన్నీ ఉన్నాయి కానీ కొంచెం మీ గురించి కూడా ఆలోచిస్తున్నారండి. వేరే వారి మీద ఇంట్రెస్ట్ చూపించిన వారు
సడన్గా మళ్ళీ వారి ఆలోచనలో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అంటే మీ లైఫ్ గ్రోత్ చూసి మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతున్నారేమో అనిపిస్తుంది. డబ్ల్యూ ఈ ఎనర్జీస్ కార్డ్. డబ్ల్యూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ టాక్సిక్ పర్సన్ కనిపిస్తున్నారు, ఫిజికల్ అట్రాక్షన్ కనిపిస్తుంది. మీ పార్ట్నర్ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నారండి. వారి లైఫ్లో చిక్కుకున్నారని మీ పార్ట్నర్ అంటున్నారు అండ్ మీకే అడిక్ట్ అయ్యారని ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. మీ పార్ట్నరు అంటే ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ కనిపించడానికి కారణం ఈ ఎనర్జీస్ కార్డ్. అంటే మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ వద్దంటున్నారు. ఇప్పుడు మీకు అడిక్ట్ అయ్యారు కాబట్టి లైఫ్లో చిక్కుకున్నారు. ఇప్పుడు వారి చిక్కుకున్న లైఫ్ నుండి బయటపడాలని అనుకుంటున్నారు. ఎవరితో రిలేషన్ ఉన్నారో వారు డెవిల్ ఎనర్జీలో ఉన్నారండి. అంటే ఒక డెవిల్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. పార్ట్నర్ భయపడుతున్నారు. ఎక్స్ నెక్స్ట్ ఇక్కడ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వారు వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వైలెటర్ మీ పార్ట్నర్ మీ గురించి నిర్ణయం తీసుకుంటున్నారండి. అది కూడా పాజిటివే. అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయడం అయితే జరుగుతుంది. అన్బ్లాక్ చేయడం అయితే మేబీ కొంతమందికి జరగచ్చు. జెడ్ లెటర్ మీ పార్ట్నర్ మీతో రినన్ కావాలని అనుకుంటున్నారు. మీరు ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరంటే ఇష్టపడుతున్నారు. ఏ టు జెడ్ వరకు మీ పార్ట్నర్ ఏ లెటర్తో స్టార్ట్ అయిందో వారి ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. మీకు ఇలా ప్రపోజల్ ఇస్తున్నారు. ఇవి ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మీ మాటకి మీ పార్ట్నర్ ఇచ్చే సమాధానాలు ఇవి ఇలా ఉంచేస్తానండి. ఇక్కడ తీస్తాను. మీ ఫీలింగ్స్ ఎమోషన్స్కి పార్ట్నర్ ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు. ఒక 5 ఎనర్జీస్ కార్డు తీస్తాను. మీరు మనసులో అనుకోవచ్చండి మీ ప్రశ్నకి అసలు సమాధానం ఎలా వస్తుందో. అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారో ఎనర్జీస్లో నేను రీడింగ్ ఇస్తాను. ఎవరు ఇక్కడ చూసే ప్రతి ఎవరి మనసులో ఏముంది, వారు అడిగే ప్రశ్నకి మీరు సరైన సమాధానమే ఇస్తారని ఆశిస్తున్నాను. ఏంజెస్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. వ్యూవర్స్ మీరైతే పార్ట్నర్ గురించి స్టక్ అయిపోయారు. ఒకవేళ మీ లైఫ్ మీరు చూసుకోవాలి అనుకున్నా, అంటే మీకు అనిపించేస్తుందండి ఇంకా పార్ట్నర్ గురించి ఆలోచించకూడదు, మీ లైఫ్ మీరు చూసుకోవాలి, ఇంకా కెరీర్ మీద ఫోకస్ చేయాలి, ఇంత టైం వేస్ట్ చేస్తున్నాం, కెరీర్ మీద ఫోకస్ చేయకపోతే ఇంకా ఎక్కడ ఉన్నవారు అక్కడ ఉండిపోతారు అన్నట్టు ఆలోచిస్తున్నారు. అలానే మనసులో పార్ట్నర్ మీద కోపం అంటే వారి మీద కోపం ఉంది కానీ మనసులో బాధపడుతున్నారు. పార్ట్నర్ గురించి చుట్టూ డిస్టర్బెన్స్గా అనిపిస్తున్నాయి. ఏదో విసుగుదల, ఏదైనా చిన్న మీ ఇంట్లో వారు ఎవరైనా చిన్న మాట అంటే అది కోపం రూపంలో చూపించేస్తున్నారు. అంత చిరాకు పడుతున్నారు. ఈ సిచ్యువేషన్లో అయితే మీరున్నారు. పార్ట్నర్ గురించి వద్దు అనుకుంటున్నారు, మనసు అయితే కావాలనుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీరున్నారు. 1 కార్డ్ ఇది మీకు కనిపించట్లేదు అనుకుంటా. నెక్స్ట్ 1 మినిట్ అండి. పక్కన ఉన్న ఏదో డిస్టర్బెన్స్గా ఉంది. ఇది మీ సిచ్యువేషన్ ఇలా ఉంది. పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు, వద్దంటున్నారు, మళ్ళీ కావాలంటున్నారు, వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు, మీ లైఫ్ మీరు చూసుకోవాలనుకుంటున్నారు కానీ మనసు అయితే ఒప్పట్లేదు. మీ పార్ట్నర్ గురించి అంతలా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, మనసులో ప్రేమ, చుట్టూ ఉన్న వారి మీద విసుగు చూపిస్తున్నారు. అంటే మీ ఎమోషన్స్కి పార్ట్నర్ ఎలా కనెక్ట్ అవుతారో చూద్దాం ఈ ఎనర్జీస్లో. ఇంకా 4 ఎనర్జీస్ కార్డ్ తీస్తాను. మీరైతే చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. అంటే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ బయటికి రానివ్వట్లేదు, మనసులో ఏడుస్తున్నట్టు ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీరు నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు కానీ వెళ్ళలేకపోతున్నారు.
అసలు మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ పార్ట్నర్కి అసలు కనెక్ట్ అవుతున్నాయా? మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మీరు ఇంతలా ఏడుస్తున్నారు, వారు ఎందుకు అంత పట్టనట్టు ఉంటున్నారు? వారి లైఫ్ వారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మీ విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు? ఇంత ప్రేమించారు కదా, ఇంత బాధ ఇవ్వడం ఏంటి అన్నట్టు మీ పార్ట్నర్ గురించి మీరు ఏడుస్తున్నారు. మీరు పార్ట్నర్ని వదలలేకపోతున్నారండి. అంటే ఇంక మూవ్ ఆన్ అయిపోవాలని కొంతమంది అనుకుంటున్నారు, కానీ పార్ట్నర్తో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉండిపోయింది. మళ్ళీ ఎమోషన్స్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి. ఎవరికో కోపం మీద నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. నెక్స్ట్ హెలోన్గా ఉంటున్నారండి. మీకు పాజిటివ్గా ఉంది, హ్యాపీ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మీకు ఎంత హ్యాపీ సిచ్యువేషన్ ఉన్నా పార్ట్నర్ లేని లైఫ్ మీకు ఎంటీ లైఫ్ కానీ ఫీల్ అవుతారు. ఒంటరిగా కూర్చుంటున్నారు, ఎవరితో మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకో పార్ట్నర్ ఎక్కువ గుర్తు రావడం, ఏదో తెలియని భయం, బాధ, లైఫ్ గురించి ఎక్కువ భయపడుతున్నారండి. అసలు లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి, మీరు ధైర్యంగా ఉండగలరా లేదా, ఏదో కోల్పోతున్నట్టు భయం, బాధ, ఒంటరిగా కూర్చుంటున్నారు. మీ సిచ్యువేషన్ అయితే ఎమోషన్స్, మీరు ఉన్నదొకటి, మనసు ఏమో ఇలా బాధపడుతుందండి. పార్ట్నర్ కూడా స్ట్రక్ అవుతుంది. మీ పార్ట్నర్ అయితే అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో కనిపిస్తుంది. ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. చూసారు కదా, పాస్ట్ లైఫ్ గురించే ఆలోచిస్తున్నారు. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీరు ఇప్పుడు ఉన్న లైఫ్లో మీరు అసలు కుదరలేదండి. మీ మనసు మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారు. మళ్ళీ అదే జ్ఞాపకాలు తిరిగి వస్తున్నాయి. రీయూనియన్ అయితే బాగున్ను, పార్ట్నర్ నుంచి ప్రపోజల్ వస్తే బాగున్ను. మీకు న్యూ పర్సన్ ప్రపోజల్ ఇచ్చినా వద్దంటున్నారు. మనసులో ఎక్కువ పార్ట్నర్కి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి. రీయూనియన్ ఏదో కనిపిస్తుంది, చూద్దాం అసలు పార్ట్నర్ కూడా ఎలాంటి ఎనర్జీస్ వస్తాయో. ఇది లాస్ట్ 1 ఎనర్జీస్గా. మీరైతే పార్ట్నర్ నుండి రీయూనియన్ కోరుకుంటున్నారండి. పార్ట్నర్ మీద ఎంత కోపం చూపిస్తున్నారో, వద్దనుకున్న మనసు మాత్రం ఇలా మాట్లాడుతుంది. మీరైతే జీవితంలో గెలవాలి, పార్ట్నర్కి బుద్ధి వచ్చేలాగా ఏదోటి చేయాలి, ఇలాంటి ఏదో ఎవరో అడుగుతున్నట్టున్నారు. పార్ట్నర్ మీద కోపం ఉండొచ్చు, కానీ ఇంత కోపం కాదండి బాబు. ఇంకా పార్ట్నర్ లైఫ్ మీద గెలవాలి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి మీద గెలిచి మీ లైఫ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. మీ మాట నెగ్గాలనుకుంటున్నారండి. ఈ 5 ఎనర్జీస్ కార్డ్ అయితే ఇలా రావడం అయితే జరిగింది. ఎలా ఉంటుందో చూద్దాం అసలు మీ జర్నీ. తీసుకోవట్లేదు, చూస్తున్నాను. అసలు మీ పార్ట్నర్ అంటే కలిసిపోతాయి కదా, అందుకే తీసాను. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. ఒకవేళ నెగిటివ్గా వచ్చినా లైట్ తీసుకోండి. ఊరు వాటంతటి వాటి పడితే తీసుకుందాం. నేనైతే తీయట్లేదు చేతితోటి. వన్ 2 3 4 5 3 ఎనర్జీస్ కార్డ్స్ వచ్చినాయి. చూద్దాం అసలు. వాటంతటా అదే పడ్డాయి కాబట్టి చూద్దాం. మీ పార్ట్నర్ మీకు అసలు ఏం సమాధానం ఇస్తున్నారు?
నీ లైఫ్లోకి రీనన్ రావాలనుకుంటున్నాను, నీ కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ మూవ్ ఆన్ అవ్వలేదు. మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. మీ పార్ట్నర్ గురించి మీరు మర్చిపోలేకపోతున్నారు. అక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుండి మూవ్ ఆన్ అవ్వలేదని వారు అంటున్నారండి. కొన్ని రోజులు వెయిట్ చేయమంటున్నారు. అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. పార్ట్నర్ మీద కోపంతో ఇంకా వద్దని మీరు అనుకుంటుంటే పార్ట్నర్ ఏమో మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇస్తానండి. పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. అంటే ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ ఉండవచ్చు. 5 ఎనర్జీస్లో మీ పార్ట్నర్ అసలు మీకు ఏం సమాధానం ఇస్తున్నారో చూద్దాం. అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. మీ ఎదురుగానే కదా ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది. థర్డ్ పార్టీతో రిలేషన్ చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఎప్పటికీ ఈ బంధంలో ఉండాలని అనుకుంటున్నాను. మీరు ఏడుస్తున్నారు కదా పార్ట్నర్ గురించి, చాలా ఎమోషన్ అవుతున్నారండి. మీరు మీ పార్ట్నర్ గురించేమో వెయిట్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. వారి లైఫ్లో థర్డ్ పార్టీతో చాలా సంతోషంగా ఉన్నారని మీరు ఏడుస్తున్నారు. వీరేంటి సమాధానం థర్డ్ పార్టీ వారితోనే సంతోషంగా ఉన్నాను అంటున్నారు. కానీ ఈ 4 ఎనర్జీస్ కార్డులో మీకు చూద్దాం, అందుకే ఎక్స్ట్రా పడినట్టున్నాయి. ఈ థర్డ్ వన్లో చూద్దాం. హే, నాకేం పని లేదా నీ గురించి ఆలోచించడానికి, నీ కోసం బాధపడడానికి. నువ్వు ఎలా ఉన్నా నాకు అనవసరం, పట్టించుకోను. ఇక్కడ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే బాగాలేదు. మీ గురించి ఆలోచించే అంత టైం అయితే లేదండి. మీరు పార్ట్నర్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే ఇలా వచ్చింది. మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. నీతో మాట్లాడాలనిపించింది, కానీ ఎందుకో మళ్ళీ నిన్ను బాధ పెట్టినట్టుంటుంది. మెసేజ్ చేయలేకపోతున్నాను. ఫ్యూ డేస్లో కాంటాక్ట్లోకి వస్తాను. రీయూనియన్ ఉంటుందని చెప్పాను కదండి. పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఈ కార్డ్ ఎనర్జీస్ ఎవరైతే ప్రశ్న అడిగారో వారికి అయితే సమాధానం పార్ట్నర్తో అయితే రీయూనియన్ ఉంటుందండి, కాంటాక్ట్లోకి అయితే వస్తారు. ఇదైతే ఎనర్జీస్ చూద్దాం. నీ మాటన్నా నువ్వన్నా చాలా ఇష్టం, ఎందుకో తెలియడం లేదు. ఈ రోజంతా నీలా ఉండేవారు, నీ మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మీ పార్ట్నర్ మీద గెలవాలి అనుకుంటున్నారు, కానీ మీ పార్ట్నర్ మీకు బానిస అయిపోయారండి. ఇక్కడ మీ పార్ట్నర్ మీదే మీరే గెలిచారు. మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఇవి మీరు అడిగిన ప్రశ్నలకి అయితే ఇక్కడ సమాధానాలు అయితే ఇలా రావడం అయితే జరిగిందండి. సరే, మళ్ళీ ఇక్కడ ఇదొకటి, ఈ 2 ఎనర్జీసే నెగిటివ్గా వచ్చినాయి చూసారు కదా. మీ పార్ట్నర్లో అసలు ఏం చేంజెస్ వస్తాయో చూద్దాం. ఈ 2 ఎనర్జీస్ ఇలా ఉంచేద్దాం. థర్డ్ పార్టీ వద్ద కంటిన్యూ అంటున్నారు కదా. కాల్ మీ, నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకలా అన్నారు? మిస్అండర్స్టాండింగ్. నిన్ను అబద్ధం చేసుకున్నాను, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఎవరి మాటలో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. నాకు అప్పుడు అలా అనిపించి నీతో అలా ప్రవర్తించాను, నిన్ను చెడ్డగా అనుకున్నాను, సారీ చెప్తున్నారు. దీనికి క్లారిఫికేషన్ అండి. అంటే వారికి మీ గురించి ఆలోచించే అంత తీరిక లేదు, అంటే మీ మీద అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. జరిగే సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి. మిమ్మల్ని అబద్ధం చేసుకున్నారని మీకు సారీ చెప్పడం అయితే జరుగుతుంది. మీతో వారికి పని ఉంది కాబట్టి ఎప్పుడైనా మీకు కాంటాక్ట్లో రావడం అయితే జరుగుతుంది. ఇది ఈ ఎనర్జీస్కి నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే, థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు. మీరు ఏమో పార్ట్నర్ గురించి అయితే బాధపడుతున్నారు. తర్వాత మీ గురించి నిజం తెలుసుకున్నాక బాధపడడం, మీ గురించి మీ కాంటాక్ట్ కోసం వెయిట్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. సరే, ఈ 3 ఎనర్జీస్ కార్డ్కి అసలు ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం.
అసలు ఈ ఎనర్జీస్లు కూడా ఏముందో నాకు టెన్షన్ వచ్చిందండి బాగా. ఇప్పుడు ఎంతమంది నేర్పిస్తున్నాను అని. త్వరలో మన బంధం కలుస్తుంది, ఫ్యూ డేస్లో. మీ పార్ట్నర్ నుండి రీయూనియన్ అయితే ఉంటుందండి. ఇది పాజిటివ్గా వచ్చింది. మరి ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తుందో చూద్దాం. నిన్ను మోసం చేశాను, నా మాటలు నమ్మింది నువ్వు, నా మీద హోప్స్ పెట్టుకోవద్దు, నీ మీద ఇంట్రెస్ట్ లేదు, ప్రేమ లేదు. ఇది థర్డ్ పార్టీ వారికి ఇచ్చే ప్రపోజల్ అండి. ఇక్కడ త్వరలో మీతో రీయూనియన్ అయితే ఉంటుంది, అది కూడా కొన్ని రోజుల్లో. ఇక్కడ థర్డ్ పార్టీ వారి నుండే కదా మీ పార్ట్నర్ వచ్చేది. ఇక్కడ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ మీద హోప్స్ పెట్టుకుని ఉంటారు. వారితో రిలేషన్ నుండి వారితో ఇప్పటివరకు హ్యాపీగా ఉండుంటారు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారికి చెప్పిన మాట ఈ ఎనర్జీస్లో వచ్చినప్పుడు ఇలానే చెప్పారు. ఇక్కడ మీ మీద ఇష్టం చూపించి రీయూనియన్ అయితే ఉండబోతుంది ఈ ఎనర్జీస్లో. ఇక్కడేమో థర్డ్ పార్టీ వారిని అయితే మోసం చేస్తున్నారండి. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోతున్నారు. మీ పార్ట్నర్ ఒక మాటే చెప్పారు, వారి లైఫ్లో మీరే ఉన్నారని. మేబీ ఇక్కడ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయంటే మ్యారీడ్ పర్సన్కి అయితే ఎక్కువ వర్తిస్తుందండి. అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని మళ్ళీ మిమ్మల్ని కాదనుకుని వేరే రిలేషన్లోకి వెళ్ళిన వారు మళ్ళీ ఆ రిలేషన్ బ్రేక్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇక్కడ లవర్స్కి అయితే ఈ ఎనర్జీస్ అయితే సూట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుని థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారని కొంతమంది అంటున్నారు. అదంతా టెంపరీ అండి, తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో ఉండడం వల్ల వారు మీ గురించి ఆలోచించట్లేదు, అందుకే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఉంది ఎనర్జీస్. ఫస్ట్లో మీకు చూపించాను కదా, అంటే థర్డ్ పార్టీ వారి గురించి కూడా మీరే ఉన్నారు లైఫ్లో అని అక్కడ ఉంది. టైం వేస్ట్. ఇది మిమ్మల్ని అబద్ధం చేసుకున్నారని మళ్ళీ మీ కాల్ కోసం వెయిట్ చేస్తారైతే. ఇది ఎనర్జీస్. ఇదైతే మ్యారీడ్ పర్సన్కి, ఇది అన్మ్యారీడ్ పర్సన్ వాళ్ళకైతే వర్తిస్తుందని ఇక్కడ ఎనర్జీస్ అయితే నాకు అనిపిస్తున్నాయండి. అంటే ఇక్కడ మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి కొంతమందికి పార్ట్నర్ మీద చిరాకు వచ్చేసి వాళ్ళ లైఫ్ వారు చూసుకుంటున్నారు. కానీ మళ్ళీ మీరు వదిలేస్తున్నారు, మళ్ళీ మీ పార్ట్నర్ మళ్ళీ మిమ్మల్ని పట్టించుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ గురించి ఎంత ఏడ్చారో మళ్ళీ థర్డ్ పార్టీ వారిని మోసం చేసి వాళ్ళని ఏడిపించి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇలా ఉంది. ఇదండి ఎనర్జీస్ కార్డ్. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ పాజిటివ్గా వచ్చాయి. ఈ 2 ఎనర్జీస్ కార్డ్ ఇలా వచ్చాయి. మీకు రీడింగ్ కరెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో అంటే కొంతమంది ఎమోషనల్ బట్టి అసలైన వారికి కనెక్ట్ అయిపోతారు, అప్పుడు తీసుకునే నిర్ణయాలండి. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీతో లైఫ్ కావాలని అనుకుంటున్నారు. వారి ప్రపోజల్ అయితే ఇలా ఉండటం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా, మీ డెస్టినీ నెంబర్ అండ్ లక్కీ నెంబర్ బట్టి మీ లైఫ్ ఎలా ఉంటుందో ఆ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది ఫుల్ మూన్ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.